ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి గారు, చెప్పండి సార్. ముందుగా ఎప్పుడైతే ఇది పసుపు బోర్డు కావాలని చెప్పి దగ్గర పుష్కర కాలం నుంచి నడుస్తుంది. దీని 4 నెలల క్రితం ప్రధాని మోడీ గారు వచ్చి మరి పసుపు బోర్డుని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి పార్లమెంటు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇది నిజంగా తొందరగా అవుతుందంటారా? అలానే కోరుకుందాం. కేంద్ర ప్రభుత్వాన్ని ఈ నోటిఫికేషన్ వచ్చే లోపు దానికి సంబంధించినటువంటి ఏదైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో అది పూర్తి చేస్తే బాగుంటుంది అనేటువంటిది అందరి రైతుల కోరిక. మరి దాన్ని మన్నిస్తారా, లేకపోతే ఏదో ఎన్నికల వాగ్దానం కింద ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు మోడీ గారు. రకరకాల వాగ్దానాలు చేసి వాటిని అన్నింటినీ కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ఇది కూడా కలిసిపోతుందా అనేటువంటిది వాళ్ళు తేల్చుకోవాలి. కాబట్టి ఎన్నికల కంటే ముందే, అంటే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు పసుపు బోర్డు వచ్చినట్టు అది ఉంటే అరవింద్ గారికి కూడా విలువ ఉంటది, భారతీయ జనతా పార్టీ కూడా ఆదరణ ఉంటది. అదర్వైజ్ డెఫినెట్లీ పీపుల్ విల్ టీచ్ ఎ లెసన్ టు ది బీజేపీ. బాండ్ పేపర్ చేతిలో పెట్టుకుని నేను గన కంపల్సరీ తీసుకొస్తాను కాబట్టి నాకు ఓట్లు వేయండి అని చెప్పి అడిగిన పరిస్థితి. మరి ఇప్పటి వరకు రావకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? ప్రధాన కారణము అనేటువంటిది వాళ్ళు చెప్పాలి. కారణం ఎందుకనే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండదు ఉంటే చెప్పాలా. అదేం చెప్పకుండా అరవింద్ గారే దీనికి సంపూర్ణమైనటువంటి బాధ్యత వహించాలి. ఒకవేళ ఆయన పసుపు బోర్డు రాకపోతే డెఫినెట్ గా ఆయన పోటీ నుంచి విరమించుకోవాలి, పోటీ నుంచి పక్కకు తప్పుకోవాలి, బీజేపీ పక్కకు తప్పుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. లేకపోతే ప్రజలు తప్పిస్తారు. అంటే ధర్మపురి అరవింద్ గారు అంతకు ముందు మాట్లాడారు సార్. ఏమన్నారంటే పసుపు బోర్డు కంటే కూడా అంతకంటే ఎక్కువ ఫెసిలిటీస్ కూడా వచ్చినాయి, పసుపు బోర్డు అనేది ఒక్కటే రాలేదు కానీ అంతకంటే ఎక్కువ ఫెసిలిటీసే వచ్చినాయి అని చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఈ మాట అంతకు ముందు కూడా ఈవెన్ మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పసుపు బోర్డు వ్యవహారం ఉండింది. సో అప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి పసుపు బోర్డు అనే పేరు లేకుండా మిగతా అంశాలు ఏవైతే ఇప్పుడు అరవింద్ గారు అయితే చెప్తున్నారో అదే మాదిరిగా మిగతా ఈ సుగంధ ద్రవ్యాలకు సంబంధించినటువంటి అనేక అంశాలను యూపీఏ కాలంలో తీసుకొచ్చినారు. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భాగస్వామ్యం కూడా ఉంది. అప్పుడు చెప్తే ఎవరు ఇన్లే కదా, అప్పుడు చెప్తే ఎవరు కూడా ఒప్పుకోలే కదా. పసుపు బోర్డే కావాలన్నారు కదా, రైతులు కావాలన్నారు, రాజకీయ నాయకులు కావాలన్నారు, కాంగ్రెస్ ఫెయిల్ అయింది అన్నారు, మేము తీసుకొచ్చి పెడతామన్నారు. అందుకే కదా నీకు ఏది ఎంపీ అసలు భారతీయ జనతా పార్టీ ఏంది, ఎంపీ సీట్ గెలవడం ఏంది అక్కడ. సో వాళ్ళకున్న బేస్ ఏంది మాకు తెలిసిందే కదా. సో కానీ ప్రజలు నమ్మినారు అరవింద్ గారిని కానీ భారతీయ జనతా పార్టీని కానీ ఆ ఎలక్షన్ టైంలో నమ్మి ఓట్లేసినారు. సో ఓట్లేసినటువంటి ప్రజలకు సానుకూలంగా చెప్పకుండా ఇప్పుడు కాకమ్మ కథలు చెప్పట్లో ఆయన నెంబర్ 1 ఉన్నాడు. సో ఆ కథలు మన ప్రజలకు ఏర్పాటుకు పసుపు బోర్డు ఏర్పాటుకు గెజిట్ అయితే వచ్చింది, కానీ ఎప్పుడు చేస్తారనే దాని మీద కొంచెం క్లారిటీ రావాలంతే. అవునండి, ఆ క్లారిటీ అంటే ప్రజల పక్షాన పసుపు బోర్డుల రైతుల పక్షాన నేను వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మిత్రమా నీకు కూడా మంచిదే, ప్రజలకు కూడా మంచిదే, ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపు ఆ ఫార్మాలిటీ పూర్తి చేయండి. తద్వారా పసుపు రైతులకు మంచి జరుగుతుంది. రేపు ఎలక్షన్ లో నీకు కూడా మంచి జరుగుతుంది కదా, నువ్వు గర్వంగా చెప్పుకోవచ్చు నేను తెచ్చినా అని. సో అప్పుడు నీకు ప్రజలు మరొకసారి ఓటేసేటువంటి అవకాశం ఉంటుంది కదా, దాన్నే చేయమని కోరుతున్నాం.